మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే మీరు ఇది చెప్తుంటే నాకు ఒక సందేహం, ఐ మేబీ రాంగ్ ఆల్సో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఈ FCRA బిల్లు తీసుకొస్తున్న నేపథ్యంలోనే రావణ్ లాంటి వాళ్ళ గొంతుకలు లేస్తున్నాయా? 100%. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఏంటంటే వీళ్ళ యాక్టివిటీస్ని ప్రభుత్వం స్క్వీజ్ చేయాలనుకుంటోంది. ఇప్పుడు ఇతనికి ఏంటంటే ముందు నుయ్యి వెనుకగా, ఇతనికి కేవలం ఇప్పుడు ఈ కన్వర్షన్ ఆగడంతోనే ఇతనికి సమస్య లేదు. ఈ ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ ఇతనికి NGO ఉన్నట్టయితే, NGOది గనక ఒకవేళ FCRA లైసెన్స్ ఉంటే, ఇతను గనక యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేసినట్టయితే ఆ లైసెన్స్ రద్దు అవుతుంది, అతని ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం జప్తు చేసేస్తుంది. సో ఎవరైతే ఇప్పటి వరకు పేరుకి మేము NGOలు నడుపుతున్నామని బొలెరోల్లోను బెంజుల్లోను వీళ్ళు లేకపోతే రోల్స్ రాయ్స్లో తిరుగుతున్నారో, వాళ్ళు బొలెరో బెంజ్ కాదు కదా బైసైకిల్లో తిరగాలి, వాళ్ళ కోసం మళ్ళీ రిక్షాలు తేవాలి, వాళ్ళని అలా బికారీలను చేసేస్తుంది FCRA వచ్చే కొత్త నిబంధన. సో ఏంటంటే మేబీ వీళ్ళకి ఎవరైతే వీళ్ళని వచ్చి కలుస్తున్నారు, ఎవరి నుంచి అయితే ఫండింగ్ వస్తుందో ఫారెన్ సోర్సెస్, వాళ్ళ నుంచి ఒత్తిడి వస్తూ ఉండొచ్చు, ఏం చేస్తున్నారు మీరు ఇలా అవుతూ ఉంటేనని. సో ఆ ఒత్తిడి వల్లే వీళ్ళు ఇక్కడ ఇలాంటివి మాట్లాడుతూ ఉండొచ్చు. ఆ దాంట్లో మేబీ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, ఇలాంటిది గనక జరిగినట్టయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దీని ఆధారంగా వీళ్ళు ఇంకా ఏమైనా ఎస్కలేట్ చేయాలనుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇతన్ని మన తెలుగులో కూడా చాలా ఏమంటారు ఎక్స్పర్ట్స్ అని చెప్పి, చాలా అనలిస్టులు అని చెప్పి చాలా గౌరవంగా చూసే చాలామంది ఇప్పుడు ఇతన్ని బ్యాకింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఐ థింక్ మీకు పేర్లు అర్థమయ్యే ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ నేమ్స్. అక్కర్లేదు, ఓపెన్గా చెప్పచ్చు. ఇప్పుడు మన దక్షిణ భారతదేశానికి చెందిన భారతీయ నటుడు ఆయన ప్రకాష్ రాజ్ గారు, ఆయన ఓపెన్గానే వస్తున్నారు. ఆయన ప్రకాష్ డానియల్ రాజ్, తన అంటే ప్రకాష్ రాజ్కి ఏంటంటేనంటే ఐ రియల్లీ డోంట్ నో తనది అసలు ప్రాబ్లం ఏందో ఇప్పటికీ అర్థం కాదు తనకి. ఒక పక్కనే హిందూ దేవుళ్ళని తెల్లారులేస్తే తిడతాడు, హిందువులను తిడతాడు, మళ్ళీ హిందూ భక్తుడి రోల్స్ చేస్తాడు. ఐదర్ తనకన్నా సిగ్గుండాలి, తనని తీసుకునే సినిమా వాళ్ళకన్నా సిగ్గుండాలి. ఈ సినిమా వాళ్ళు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఇప్పుడు తను అంటున్నాడు, ఆ రాజకీయాలు ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అబౌట్ దట్. కానీ పవన్ కళ్యాణ్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఏదో సినిమాలో తనని ఒక పాత్రకి తీసుకున్నాడు, ఓజీలో. నిజంగా పవన్ కళ్యాణ్కే గనక ఆత్మాభిమానం ఉన్నట్టయితే తను నిజంగా ప్రకాష్ రాజ్ని ఇంకా నెక్స్ట్ సినిమాలో తీసుకోకూడదు. అట్ ది సేమ్ టైం అది ఆయన సినిమా కాదు కదండి, మన తెలుగు సినిమాల్లో హీరోదే అల్టిమేట్ ఉంటుందన్న సంగతి అందరికీ తెలుసు. మనం ఎంత అన్నా when screen demands producer director they are at liberty to pick up. let me rephrase it in this way. మన ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు పూజా కార్యక్రమాలు చేస్తారు, పూజలు చేసే సినిమాలు మొదలు పెడతారు. మీరు అది మొదలు పెట్టి మీరు ఎవరైతే ఆ పూజా విధానాన్ని తిడుతున్నారో, ఆ మీరు ఎవరికైతే పూజ చేస్తున్నారో ఆ దేవుళ్ళని తిట్టేవాళ్ళని మీరు సినిమాల్లో ఎందుకు పెట్టుకుంటున్నారు? అంటే మీకు అంటే తెలుగు రాష్ట్రాల్లో మీరు అన్నట్టు దక్షిణ భారతదేశంలో అతనికి మించిన నటుడు ఇంకొకళ్ళు లేరా? పోనీ మీరు ఎవరినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నాజర్ ఉన్నారండి, తమిళ యాక్టర్, హీజ్ ఎ ముస్లిం. ఎప్పుడన్నా ఆయన నుంచి మనం ఇలాంటి యాంటీ హిందూ కామెంట్స్ చూసామా? అంటే ఉన్నారు కదా వేరే మతాల్లో కూడా, ఎందుకు అతనిదే అంత ఫ్యాసినేషన్? అండ్ ప్రకాష్ రాజ్ కూడా ఒక ఇష్యూ చెప్పాలి. రామ మందిర్లో ధ్వజారోహణ అయినప్పుడు ఇక్కడ మెహదీపట్నంలో ముస్లిం సభకి వెళ్ళి హిందూ జనసైడ్కి అదొక సంకేతం అని అన్నాడు ప్రకాష్ రాజ్, లిటరల్గా అన్నాడు. తెల్లారు లేస్తే ప్యాలెస్తీన్ ముస్లింల గురించి గొంతెత్తి కన్నీరు కారుస్తూనే ఉంటాడు ఈ ప్రకాష్ రాజ్. ఫైన్, నేను కాశ్మీరీ పండితులకు ఏం జరిగింది అని కూడా నేను అడగాను. అది 90s అంటారు, పాతది అంటారు, మర్చిపోవాలి, ఓకే ఫైన్, నేను అవన్నీ ఒప్పుకుంటా. మనం ఇప్పుడు మాట్లాడుకునే టైంకి POJKలో ముస్లింలని కాల్చి చంపుతున్నారుగా, పాకిస్తానీ ఆర్మీ వాళ్ళు AK-47 అంతా కాల్చి చంపుతున్నారు, వాళ్ళు ముస్లిమ్సే. నువ్వు వాళ్ళ గురించి కన్నీరు కాల్చే, వాళ్ళ గురించి ఒక్కటి ఆల్ ఐస్ ఆన్ POJK పెట్టాడా? ఆల్ ఐస్ ఆన్ రఫాన్ పెట్టాడు, ప్రభుత్వం మాట్లాడాలన్నాడు, ప్యాలెస్తీన్ గురించి అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. POJK గురించి ఎందుకు మాట్లాడాడు? POJK వాళ్ళు కూడా ముస్లిమ్సేగా. ఇక్కడ ముస్లిమ్స్ గురించి మాట్లాడుకున్నా అక్కడ ముస్లిమ్స్ గురించి మాట్లాడుతున్నావు అంటే వాళ్ళ నుంచి ఆ నెక్సెస్ ఎవరైతే నడుపుతారో వాళ్ళ నుంచి డబ్బు వస్తుందా? ముస్లిమ్స్ ఎక్కడైనా ముస్లిమ్స్ అయినప్పుడు నువ్వు అందరి గురించి కదా నువ్వు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడట్లే? సో ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా వస్తాయండి మనకి ఏంటంటే ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళని ప్రశ్నించాలి, దాని తర్వాత వీళ్ళని తీసుకునే సినిమా వాళ్ళని ప్రశ్నించాలి. అట్ ది సేమ్ టైం ఈ ప్రకాష్ రాజ్ ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నాడు అరెస్ట్ అయిన వాళ్ళని, అలాంటి వాళ్ళ మీద కూడా సివియర్ కేసెస్ పెట్టాలి. ఇన్ఫాక్ట్ ఈ ప్రకాష్ రాజ్ కూడా ఇప్పుడు తను కూడా దొరికాడని అంటున్నారు. ఐ డోంట్ నో డీటెయిల్స్ అబౌట్ దట్, నేను వెరిఫై చేయలేక దాని గురించి మాట్లాడా. బట్ ఇఫ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఈ కామెంట్స్లో వీటిలో ఏ సెక్షన్లు అయితే ఈ జోసెఫ్కి వాడారో అవే సెక్షన్లు ప్రకాష్ రాజ్ మీద కూడా పెట్టాలి. ఎందుకంటే హీఈస్ మోర్ డేంజరస్ దెన్ జోసెఫ్.
ఎందుకంటే తను ఇంకా సినిమాల్లో ఉంటాడు. తను జస్ట్ టాస్కింగ్ అని చెప్పి తను చాలా ఇంటలెక్చువల్ ట్వీట్లు పెడతాడు. కర్ణాటకలో ప్రెస్ క్లబ్లో మాట్లాడుతున్నప్పుడు మీడియా వాళ్ళు అడిగితే ప్రశ్నలకు ఆన్సర్స్ లేక పారిపోయాడు. ఇలాంటి వాళ్ళ తెలివి ఎక్కడ ఉంటుందంటే తన ఐడియాలజికల్లీ ఇంక్లైండ్ అయి ఉన్న వాళ్ళతోని కూర్చుని వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్లు అడిగితేనే వీళ్ళు ఆన్సర్లు ఇస్తారు. అవుట్ ఆఫ్ దట్ సిలబస్ ఏమన్నా వచ్చినా లేకపోతే వేరే ఇస్లాం గురించో క్రిస్టియానిటీ గురించో అడిగినా సరే కుచ్మత్ బోల్ అన్నట్టు ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే నోరు పడిపోతుంది, మూగవాళ్ళు అయిపోతారు, నోటిపూత వచ్చి వాళ్ళకి మాట్లాడడానికి రాదు సమంగా. సో ఇలాంటి హిపోక్రెట్స్ని, ఇలాంటి యాంటీ నేషనల్స్ని, ఇలాంటి దేశద్రోహుల్ని ప్రభుత్వం ఇప్పటికన్నా ఈ అర్బన్ నక్సల్స్ కింద ట్యాగ్ వేసి ఏదైతే మీరు జోసెఫ్కి చేశారో అలాంటిదే మీరు మొత్తం అందరికీ చేయాలి. ఎందుకంటే యాజ్ ఎ సెడ్ ఎర్లియర్ టెర్రరిస్ట్ ప్రశ్న అండి, నేను చాలా రేషనల్గా అడుగుతున్నా. ఇందులో నేను ఎలాంటి స్టాండ్ తీసుకు, నేను బయాస్గానే చెప్తా, రేషనల్గా అడుగుతున్నా. రీజన్ ఏంటంటే ఇప్పుడు అతను శ్రద్ధాంజలి ఘటించాడు. ఎవరికి? హిట్మాకి. కొన్ని లక్షల మంది శ్రద్ధాంజలి ఘటించి వీడియోలు పెట్టాను. వాళ్ళందరూ దేశద్రోహులేనా? వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు అని అడుగుతున్నారు. ఎస్, అర్థమైంది. ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు నక్సలైట్లను అందరినీ ప్రభుత్వం చంపలేదు. ప్రభుత్వం ఏమంది, మీరు గన్ను వదిలేసి వస్తే మేము మిమ్మల్ని మామూలుగా మీకు ఏమంటారు జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి మేము మీకు ఛాన్స్ ఇస్తామంటారు. ఎందుకు? ఫ్యూవర్ మిస్గైడెడ్. ఇన్ఫాక్ట్ ఇది కేవలం నక్సలైట్లకే అనుకుంటాం, టెర్రరిస్టుల్లో కూడా ఉన్నారు. మనం హిజ్బుల్ ముజాహిదీన్ నుంచి బయటకు వచ్చి అక్కడ జమ్మూ కాశ్మీర్ పోలీసుల్లో ఇండియన్ ఆర్మీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే దే వర్ మిస్గైడెడ్. సో ఎవరైతే ట్వీట్లు పెట్టారో వాళ్ళందరినీ కూడా చేయక్కర్లేదు, ఆరా తీస్తారు. ప్రభుత్వానికి తెలుసు ఎవరు ఇన్ఫ్లుయెన్స్డ్ అయ్యారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసిన. నేను అందుకే అన్నా, నక్సలైట్ టెర్రరిస్ట్ కంటే కూడా డేంజరస్ ద పీపుల్ హూ ఇన్ఫ్లుయెన్స్. వీళ్ళది ఏదైతే ప్రొపగేట్ చేస్తారో వాళ్ళు, ఎందుకంటే వీళ్ళది ఒక ప్రాంతం వరకే పరిమితం, కానీ వీళ్ళది చాలా దేశవ్యాప్తంగా వెళ్తుంది. సో నేను అందుకే అన్నా, హిట్మాది మీరు అన్నట్టుగా కరెక్టే ట్వీట్లు పెట్టారు, బట్ దాంట్లో ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిన వాళ్ళని మనం మళ్ళీ రిటర్న్ తీసుకురావచ్చు. లేదు వాళ్ళు దానికే స్టిక్ అనే మేము హిట్మానే సపోర్ట్ చేస్తామంటే, మొన్న ఢిల్లీ జంతర్ మంతర్లు ఎవరైతే హిట్మా సపోర్టర్స్ చేశారో వాళ్ళందరి మీద కేసులు పెట్టారు, యూఏపీఏ పెట్టారు. వాళ్ళు ఇప్పుడు ఎవరు బయటికి రారు, అలాగే పెడతారు. ఎంతమంది చేస్తే అంతమందిని పెట్టాలి, వదలకూడదు. దాంట్లో ఏముందండి, తప్పేముంది? మీరు తెలిసి కూడా మీరు దాంట్లోకి దూకుతామంటే ఇంకెవరేం చేస్తారు? చెప్తున్నారు వెళ్ళొద్దు, వినద్దు, చెయ్యొద్దు అని. సరే, ఫైనల్గా నాదో ప్రశ్న. ఇతను మీరు చెప్తున్నట్టుగా హిందూ మత పైన విషం చిమ్మటం అనే కార్యక్రమం 10-15 ఏళ్ళుగా చేస్తున్నాడు. ఇవాళ ఎందుకు కేసు పెట్టారు? ప్రభుత్వానికి కూడా టైం రావాలండి. సర్కార్ హమారా బల్కి సిస్టమ్ ఉన్కా హై అనేది ఏదైతే మనం కాశ్మీరీ ఫైల్స్ అన్నామో, ఇప్పటికీ సిస్టమ్ నిజానికి ప్రభుత్వం చేతిలో లేదు. నరేటివ్ వార్ఫేర్లో యాజ్ ఆల్వేస్ ప్రభుత్వం వెనకపడుతూ ఉంది. దాంట్లో వీళ్ళు వెనకబడడానికి ఒక కారణం ఏంటి? వీళ్ళ నెరేటివ్ వెళ్ళకపోవడం ఎందుకు? ఇలాంటి వాళ్ళ నెరేటివ్ స్ప్రెడ్ చేయడం. సో ఇది అవ్వకుండా ఉండాలంటే వీళ్ళకు కూడా మెల్లమెల్లగా సిస్టమ్ వీళ్ళ చేతుల్లోకి రావాలి. సో ఇప్పుడు మెల్లమెల్లగా సిస్టమ్ వస్తాం, కానీ సిస్టమ్ ఎంత వచ్చినా కంప్లీట్ కంట్రోల్ ఎప్పుడు వస్తుంది? వీళ్ళ నెరేటివ్ వెళ్తేనే. వీళ్ళ నెరేటివ్ వెళ్ళాలంటే వీళ్ళ వాయిస్ వినిపించేవాళ్ళు. వీళ్ళదంటే ప్రభుత్వానిది కాదు, దేశ హితం కోరుకునే వాళ్ళది. దాంట్లో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉండొచ్చు, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉండొచ్చు, నో ఇష్యూస్. కానీ ఆ క్రమంలో దేశానికి వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళని తీసుకున్నట్టయితే సిస్టమ్ ఎప్పటికీ ప్రభుత్వం చేతిలో కూడా అది యాంటీ నేషనల్స్ చేతిలోనే ఉంటుంది. సో గవర్నమెంట్ మస్ట్ హావ్ ఫెల్ట్ టైమ్ హ్యాస్ కమ్. ఎందుకంటే 12 ఏళ్ళైనా సరే ఇంకా ఇలాంటి యాంటీ నేషనల్స్ చేతిలో ఉంటే ఇంక ఎప్పటికీ రాదు. సో ద టైమ్ హ్యాస్ కమ్. సో గవర్నమెంట్ ఈస్ టేకింగ్ యాక్షన్ అండ్ ఐ కంప్లీట్లీ సపోర్ట్ ఇట్. నాకు ఇందులో మీరు రేషనల్గా అన్నారు, నేను రేషనల్ కమ్ బయాస్డ్గానే చెప్తా. ఐ ఆమ్ అగేన్స్ట్ ఆల్ దీస్ యాంటీ నేషనల్స్ irrespective of how big they are. They all should be behind bars. In fact, అఫ్జల్ గురికి ఏం చేశారు అది చేసినా సరే తప్పు లేదంట. రైట్, థ్యాంక్ యూ పవన్ శ్రీహర్ష గారు. సో ఇది పవన్ శ్రీహర్ష గారి అభిప్రాయం. రావణ్ ఎవరు? రావణ్ వేస్తున్న ప్రశ్న వెనక ఉన్నది ఎవరు? చాలా సందేహాలు ఉన్నాయి. రావణ్ని నడిపిస్తున్నది ఎవరు? రామాయణ కాలం నాటి రావణుడు అయితే ఆయనగానే నడిచాడు. బట్ ఈ రావణ్ వెనక డీప్ స్టేట్ ఉంది. డీప్ స్టేట్ అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, డీప్ స్టేట్ యొక్క వివిధ అంగాలు అవన్నీ కూడా ఏంటంటే రకరకాల మార్గాల్లో రకరకాల రూపాల్లో ఆవహిస్తాయి. ఇది దయ్యాలు భూతాలు ఆవహించినట్టే. ఆవహించిన తర్వాత మైకం కమ్ముతుంది. ఆ మైకం ఏంటంటే మతం తాలూకు మత్తు కావచ్చు,
లేకపోతే డప్పు తాలూకు దర్పం కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. హఠాత్తుగా నిన్నటిదాకా రావణ్ చౌదరి ఇవాళ జోసెఫ్ అవుతాడు. నిన్నటిదాకా వారి మూలాలు హిందూ మూలాలు అయినప్పటికీ కూడా మతం మారిన తర్వాత తెలుగులో ఒక సామెత ఉంది, ప్రత్యేకించి ఆ సెక్ట్ పేరు చెప్పకూడదు కానీ, కొత్తగా మతం పూసుకున్నాడు ఒళ్ళంతా నామాలు పూసుకున్నట్టు. మామూలుగా ఎప్పటి నుంచో ఉన్నాడు ఒక నామం పెట్టుకుంటే, కొత్తగా పూసుకున్నాడు ఒళ్ళంతా అంటే ఎక్కువ కనపడాలి, తాపత్రయం. ఐఎమ్ బిగ్గర్ క్రిస్టియన్ దాన్ ద ఎగ్జిస్టింగ్ ట్రూ క్రిస్టియన్స్ అని చెప్పుకునే క్రమంలో భాగంగా రాముడి మీద అపచారపు మాటలు మాట్లాడారు. అవన్నీ మనం ఇక్కడ ఉచ్చరించలేం, చెప్పలేం. హిందూ దేవుళ్ళని తూలనాడాడు. అది ఈయనతో మొదలు కాల, పెరియార్ దగ్గర నుంచే ఉంది ఈ దరిద్రం. పెరియార్ గణేశుడి విగ్రహాలని ధ్వంసం చేశాడు, ఆలయాల మీద దాడులు చేయించాడు. ఆ రోజు అడ్డుకట్ట పడి ఉంటే ఈరోజు రావణులు పుట్టుండేవాళ్ళు కాదేమో. సరే, పేర్లు పెట్టుకోవడం అంటారా? పురాణ కాలంలోనే రావణుడు, దుర్యోధనుడు, కంసుడు, నరకాసురుడు ఈ పేర్లు ఉన్నప్పుడు వీళ్ళు పెట్టుకుంటే తప్పే ఉంది. ఘటోత్కచుడు అనే పేరు కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే కుంభకర్ణుడి పేరు కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళు సెమీ డెమాన్స్ వాళ్ళు, అంటే వాళ్ళ పర్పస్ ఏదో ఉన్నా కూడా అంటే తప్పనిసరి వాళ్ళ అన్నలు చెప్పింది కాబట్టి రాముడికి వ్యతిరేకంగా లేకపోతే కృష్ణుడికి వ్యతిరేకంగా యుద్ధాలు చేసి ఉంటారు. బట్ ఈ సెమీ డెమాన్స్ మోర్ డేంజరస్ దెన్ ట్రూ డెమాన్స్ అనేది పవన్ శ్రీహర్ష వాదన అయి ఉండొచ్చు. అంటే సెమీ డెమాన్స్ని ఆయన అర్బన్ నక్సల్స్తో పోలుస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ సమాజాన్ని ప్రభావితం చేయగలవాడే తోటే ఎక్కువ నష్టం ఉంటుంది. అది మంచి అయితే మంచి అద్భుతంగా జరుగుతుంది, చెడైతే నష్టం ఎక్కువ ఉంటుంది. ఇది ఆయన చెప్తున్న విశ్లేషణ. యూఏపీఏ చట్టం ప్రయోగించి అతన్ని అరెస్ట్ చేయడం అనేది సమంజసమైన వాదన అని చాలా ఖండితంగా చెప్తున్నారు పవన్ శ్రీహర్ష. ఏమో ఇవాళ దొరికాడు కాబట్టి రావణ్ణే, దొరకని మారీచ సుబాహుల గురించి కూడా ప్రభుత్వాలు ఇలాగే ఎతుకుతాయా? వెతకాలి, వెతికే సమయం ఆసన్నమైంది అంటున్నారు పవన్ శ్రీహర్ష గారు. చూద్దాం ఏం జరుగుతుందో.